ఏమీ కాదు. ఈ ధ్యానం అన్ని మతాల వాళ్ళు చేయొచ్చు. చిన్నపిల్లలు చేయొచ్చు, మధ్య వయస్కులు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. అందరికీ చేసేది సులువైన మార్గం చెప్పారు ఈ పత్రిజీ గారు సారం. ఇది మనం ఇన్నాళ్ళు కూడా బయట ఉన్నారని దేవుళ్ళు మనం ఇంట్లో పూజలు చేసాం, వ్రతాలు చేసాం. నేను కూడా ఎన్నో పూజలు చేశాను, ఎన్నో వైభవలక్ష్మి పూజలు చేశాను, ఎన్నో త్రిమూర్తులు పూజలు చేశాను, సత్యనారాయణ పూజలు చేశాను. కటిక ఉపాసనతో పొద్దున్న సాయంత్రం చేసేదాన్ని. నీరసంతో ఉండాలని ఉండిపోయేదాన్ని. సాయంకాలం పూజ చేసేదానికి కూడా ఓపిక ఉండేది కాదు, చెయ్యాలని కూడా అలా చేశాను. కానీ నువ్వు ఎందుకు కడుపు కాల్చుకుని నువ్వు నీరసంతో నీకు ఆ నీరసంతో బయట దేవుడిని ఎలా పూజించగలవు? అలాంటిది ఏం అవసరం లేదు. నీలో ఉన్నాడు దేవుడు శ్వాస రూపంలోని. ఆ శ్వాస ఉంటేనే కదా మనం దేనికైనాని. శ్వాస లేకపోతే మనం ఉండలేము కదా. శ్వాస ఉంటేనే కదా. ముక్కులోనూ ఉన్నాడు కదా దేవుడు శ్వాస రూపంలోని. ఆ శ్వాసని కనిపెట్టండి అని అన్నారు. ఎంతో సులువుగా అట్టుపండు ఒలిసినంత ఈజీగా చెప్పారన్నమాట. మరి ఇది మనకు డే టైం స్నానాలు వచ్చిన చేయొచ్చు, ఏదైనా మనకు మైలుగాలు ఉన్నా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. దీనికి ముట్టు అని ఏమీ లేదు. మనకు సమయం అయితే సాధన అవుతుంది. మీరు చక్కగా పెట్టుకున్నారు కాబట్టి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండమ్మా, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండమ్మా. హాయిగా మనం అందరం కళ్ళు మూసుకుని చక్కగా 1-2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ధ్యానం అనగా శ్వాస మీద చేస్తాం. మనకి ముక్కులోంచి గాలి వెళ్తుంది వస్తుంది, దాన్ని బలవంతంగా తెచ్చకండి, బలవంతంగా విడవకండి. హాయిగా గమనించండి. హాయిగా ఎంత హాయి వెళ్తుందో, ఎంత హాయిగా వస్తుందో దాన్ని హాయిగా గమనించండి. మరి మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకి ఎన్నో పనుల్లో ఉన్నాం, ఎన్నో సమస్యల మీద ఉన్నాం, ఎంతో మనకి అన్నిటిలోనే ఉన్నాం కాబట్టి మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ క్షణం, ఈ 2 నిమిషాలు మనది, మన కోసం మనం చేసుకుంటున్నాం. అందుకని ఆ ఆలోచన మీద ధ్యాస పెట్టకుండా శ్వాస మీదే పెడదాం. శ్వాస మీద ధ్యాస పెట్టి హాయిగా 1-2 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ముక్కులోని గాలి ముక్తికి మీద దారి అన్నారు రామన్ గారు. ఎంత భాగ్యం మనకి. నీలో ఉన్న దైవాన్ని నువ్వు కనిపెట్టు, నీ దారి ముక్తి దారి అవుతుంది అన్నారు. ఎంత సులువైన మార్గం చెప్పారు. మరి కాయటి రూపులో గని ఉందన్నారు ఆంజనేయ గారు. ఎంత మరి సులువైన మార్గాన్ని మనం తెలియపరిచారు. మనం దాన్ని ఎన్నాళ్ళు బట్టి దాన్ని మనం తెలుసుకోలేకపోయాం. మన పత్రిజీ గారు దాన్ని ఎక్కడో హిమాలయాలలోని గృహాల్లోకి కొండల్లోకి వెళ్ళి చేసేవారు ధ్యానం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇది మీకోసం మీరు చేసుకుంటున్నారా? ఇది కాదు, అందరూ చేయవలసింది ఇది. ఎవరింట్లో చేసుకోవచ్చు, ఎక్కడ బట్టి అక్కడ చేసుకోవచ్చు అన్నారు. మరి ఈ ధ్యానం ఎప్పుడైనా చేసుకోవచ్చు. రాత్రిపూట నిద్ర పట్టకపోయినా మన చక్కగా ఏదన్నా మనకు మనసుగా చక్కగా ఉన్నా లేదు, చక్కగా సమయం ఉంది, ఆ సమయాన్నైనా చేసుకోవచ్చు ధ్యానం. శ్వాస మీద చేస నేనైతే మాట్లాడినాక హాయిగా శ్వాస మీద చేసి పెట్టండి. 1 నిమిషం మాత్రమే